నాకు బోధించు మార్గం సత్యము జీవము నీవై నాకు బోధించు నా వేదనలో నా వెళ్తుండి ఉపదేశమే నాకు వరముగా ఇచ్చి ఆరాధన స్తుతి ఆరాధన నా స్వర కల్పన నీ కోసమే పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అనుకానామృతం నీకంకితం మార్గం సత్యము జీవము నీవై నాకు బోధించు సకల యుగములన్నిట రాజువై నీవుండగా దుష్టులే కుప్పెట్టిన విల్లు విరువగా సకల యుగములన్నిట రాజువై నీవు విల్లు విరువగా ఆశలు అందకుండను కోరినది కానకుండను నిరీక్షణను నీపై ఉంచి విశ్వాసముతో నిలిచియున్నా నన్ను దాటవు విడచి వెళ్ళవు నన్ను సిగ్గుపరచవు నన్ను సిగ్గుపరచవు మార్గం సత్యము జీవము నీవై నాకు బోధించు నీవే ప్రాణదుర్గము నేనే వారికి వేరతును తండు నాపై దిగినను నిధైర్యం వేడువను నీవే ప్రాణదుర్గము నేనే వారికి నిధైర్యం వీడువను ఇప్పుడు నన్ను చుట్టిన శత్రువులా కంటే ఎత్తుగా తలను పైకి ఎత్తువాడు యెహోవాయే ఆశ్రయశైలం ఆపత్ కాలమున నీ పర్ణశాలలో మాటున దాచుము మాటున
మార్గం సత్యము జీవము నీవై నాకు బోధించు. సజీవముగా నిలబెట్టావు, నాలో ఆశ నెరవేర్చావు. వరము అడిగి తిని నీ ప్రత్యక్షతను చూచుటకు బ్రతుకు దినములన్నిట మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. చదివినటువంటి వాక్య భాగంలో వివేచన అనేటువంటి మాటను మనం గమనిస్తాం. సర్వసాధారణంగా మనం ఏదైనా వస్తువును కొనాలి అంటే వివేచిస్తాం. ఇది మంచిదా, ఇది ఎలా ఉంటుంది, ఇది మన్నిక ఉంటుందా, దీనికి క్వాలిటీ ఉంటుందా, ఇది మంచిదేనా, ఉపయోగపడుతుందా అని పలు కోణాల్లో మనం వాటిని వివేచించి మంచిదాన్ని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ప్రభు అంటున్నారు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఎవరు వివేచిస్తారు? భౌతిక సంబంధంగా లోకంలో ఉన్నవారైతే ఈ శరీర సంబంధమైన వాటిని వివేచిస్తారు. వస్త్రాల్లోనూ, వస్తువుల్లోనూ, పరికరాల్లోనూ, ఆహార పదార్థాల్లోనూ వివేచిస్తారు. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు ఈ భౌతిక పరంగా మాత్రమే కాదు కానీ ఆత్మ సంబంధంగా కూడా వివేచిస్తాడు. అందుకే ప్రభు ఇక్కడ రాయించినటువంటి మాట, ఆత్మ సంబంధి అయిన వాడు ఎవరు పడితే వారు కాదు, అందరూ కాదు, కొందరు కాదు, ఆత్మతో నింపబడిన ఆత్మ నడిపింపులో ఉన్నవారు మాత్రమే అన్నిటినీ వివేచిస్తారు. మనం మరొక విషయాన్ని చూస్తాం. మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21-22 వచనాలు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ఇక్కడ మనం చూస్తున్నాం, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. దాని అర్థం మనం అన్నీ చూడగలుగుతాం, అన్నీ వినగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం అన్నప్పుడు అన్నీ చేయదగినవి కాదు, అన్నీ చూడదగినవి కాదు, అన్నీ వినదగినవి కాదు. మేలైన దానిని పరీక్షించి దానిని మాత్రమే మనం చేపట్టాలి. ఈ మేలైన దానిని పరీక్షించి గ్రహించే సందర్భంలో జరిగేదే వివేచన. వివేచన అనేది పనిచేస్తేనే మేలైనది ఏదో మనకు తెలుస్తుంది. చదువుకునే వారిని నీవు తర్వాత ఏం చదువుతావు నాన్న, ఏం చదువుతావమ్మా అని అడిగితే వారు వాళ్ళదైనటువంటి శైలిలో వివేచించి పరీక్షించి నేను పలానా సబ్జెక్ట్ చదువుతాను,
నేను పలానా డిగ్రీ చేస్తాను, నేను పలానా చదువు చదువుతానని వారు చెప్తారు. దాని యొక్క ఉద్దేశం వారు మునిపే ఏది మంచిది అని వారు పరీక్షించి వారికి అది మంచిది అని అనిపించి ఇది నేను చేస్తాను నాన్న, ఇది చేస్తాను అమ్మా అని వారు సమాధానం ఇస్తారు. మేలైన దానిని చేపట్టే సందర్భంలో మనం పరీక్షించే విధానమే వివేచన. అయితే మనం ఈ భౌతికపరమైనటువంటి వాటిని వివేచించటం కాదు, కానీ ఆత్మ సంబంధమైన వాటిని వివేచించాలి మరియు మేలైన దానిని చేపట్టాలి. అనేక రకాలైనటువంటి డాక్ట్రిన్స్, అనేక రకాలైనటువంటి పరిచర్య విధానాలు, అనేక రకాలైనటువంటి బోధనలు. అయితే వీటిలో మనం మేలైనది పరీక్షించి వివేచించి దానిని చేపట్టాలి. వినబడుతున్న ప్రతి మాట మనం వినదగినది కాదు. దేవుని గూర్చే ప్రకటిస్తామంటారు, కానీ వాళ్ళు ప్రకటించే వాక్యంలో దుర్బోధ కూడి ఉంటుంది, దాగి ఉంటుంది. దానిలో అంతా చీకటి క్రియలు అలుముకొని ఉంటాయి. ఆ మాటను బట్టి, ఆ బోధను బట్టి ఆత్మీయతలో ఉన్నటువంటి వారు కూడా దిగజారేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే మనం చూస్తాం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, వివేచించకపోవట చేత, మేలనేది చేపట్టకపోవట చేత అనేకమైనటువంటి బోధలకు, దయ్యాల బోధలకు, చీకటి క్రియలకు అంటుకట్టబడిన వారుగా వారు విశ్వాసంలో భ్రష్టులైపోతారు అని పరిశుద్ధాత్ముడు తేటగా తెలియచేస్తున్నాడు. నేడు అనగా ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం, మనం మేలైన దానిని చేపట్టాలి. ఒక వస్తువు కొనడానికే మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. ఒక వస్త్రాన్ని తీసుకోవడానికి ఎన్నో విధాలుగా దాన్ని పరీక్షిస్తాం. మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేని చిత్తానుసారంగా నడవబడ్డానికి మనం ఇంకెంత వివేచించాలి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యం ఉంచి. దాని అర్థం వీరు వివేచించకపోవట చేత ఏది వేషధారణో, ఏది సత్యమో, ఏది నకిలీ బోధో, ఏది సత్యబోధో, ఏది దేవుని అభిషక్తులో, ఏది దేవుని అభిషక్తులు కాదో, చీకటి మార్గంలో, చీకటి క్రియలతో అంటుకట్టబడి ఉన్నారో వారిని గుర్తించలేని వారుగా ఉన్నారు. ఆ వివేచన జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం పనిచేయకపోవట చేత వీరు విశ్వాసంలో భ్రష్టులైపోతారనే వాక్యం తేటగా మనకు తెలియచేస్తుంది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో మెట్టు మీద మెట్టు ఆత్మీయతలో ఎదుగుతూ దేవుని ఎద్దుకు చేరాలే తప్ప మనల్ని దేవుడు నిలబెట్టిన స్థాయిలోండి కిందకు దిగజారకూడదు. ఒకవేళ అట్టి విధంగా దిగజారితే దానిని గురించి వాక్యం సెలవిస్తుంది, అది విశ్వాస భ్రష్టత్వం. దాని అర్థం విశ్వాసంలో దిగజారిపోతూ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. నేడైతే మనం మేలైన దానిని చేపట్టాలి, వివేచించాలి. ఈ అంత్యదినాల్లో మనల్ని ఎక్కువగా కలవరపరుస్తూ, ఎక్కువగా దేవుని యొద్ద నుండి దూరం చేసే ఏమైనా ఉన్నాయి అంటే ఈ దుర్బోధులు, వేషధారణ ప్రవర్తనే. వారి యొక్క వాక్య శైలి ఒక విధంగా ఉంటుంది, వారి వ్యక్తిగత జీవితం మరొక విధంగా ఉంటుంది. దీనిని వాక్యం సెలవిస్తుంది వేషధారణ. మరియు వాక్యం ఒక రీతిగా సెలవిస్తుంది, వీరు వాక్యాన్ని వేరొక విధంగా బోధిస్తారు. దీని గురించి వాక్యం సెలవిస్తుంది, ఇది దయ్యాల బోధ. అన్నీ ఉండుండొచ్చు, మందిరంలో కావలసిన సదుపాయాలు, వసతులు, పరికరాలు అన్నీ ఉండుంటాయి, కానీ దేవుని ఆత్మ మాత్రం అక్కడ ఉండదు. కారణం, వారు విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి వారిని అనుసరిస్తున్న వారిని సైతం విశ్వాస భ్రష్టత్వంలోకి వారు తీసుకుని వెళ్తారు. కనుక నేటి దినాన మనం వివేచించాలి. వివేచన ఆత్మ మనకు కావాలి. వివేకం లేకపోవడం చేత తెలిసి పాపంలో పడిపోవడం, తెలిసి ఆ గుంటలో పడిపోవడం, తెలిసి ఆ రొచ్చులోకి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మను మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా మనం వివేచన అనేది కలిగి ఉండాలి. మరి ఆ వివేచన ఎలా పనిచేస్తుంది? ఆ వివేచన ఎక్కడి నుండి వస్తుంది? మనిషి పుట్టుకతోనే వివేకం ఉందా? మనిషి ఎదగగానే వివేకం వచ్చిందా? క్రీస్తును నమ్ముకోగానే వివేకం కలుగుతుందా? అంటే దానికి ఒక సరైనటువంటి నిర్వచనం పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. అది యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం చూస్తాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ. మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం జ్ఞాన వివేకము కలిగినటువంటి ఆత్మను పొందుకోగలుగుతాం. మనం పరిశుద్ధాత్మను పొందుకోకపోతే అన్ని విషయాల్లో
తెలిసి తెలిసి పాపంలో పడిపోవడం, తెలిసి తెలిసి ఆ గుంటలో పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక నేడు మనం పరిశుద్ధాత్మను పొందుకొనవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే మనం వివేచించలేం. వాక్యం సెలవిస్తుంది, ఆత్మ మీకు తెలియచేస్తాడు. పరిశుద్ధాత్మ మీలో ఉండి ఏం మాట్లాడాలో ఆయన ఉచ్చరింపు చేస్తాడు, ఏ మార్గంలో వెళ్ళాలో మీకు బోధిస్తాడు. అదే వివేచన లేకపోతే మనకు నచ్చినట్లుగా, మనం మెచ్చినట్లుగా, మనకు తోచిన దాన్ని ఎన్నుకుంటూ ఆ మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటాం. చివరికి అది మేలైనదిగా మనకి అర్థం కాదు. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు, ఒకడు తాను వెళ్తున్నటువంటి మార్గం వాడికి మంచిదిగానే అనిపిస్తుంది, తుదకది నాశనాన్ని తీసుకొస్తుంది, తుదకది అతనికి నష్టాన్ని చేకూరుస్తుందని. మన యొక్క ఆలోచనలు, మన యొక్క చిత్తాలు, మన యొక్క ఆలోచన ధోరణి కాదు, కానీ దేవుని ఆత్మ నడిపింపులో మనం నడిచినట్లయితే ఆయన మనకు వివేచన ఆత్మనిస్తాడు. ఆయన మనకు వివేచింపచేసేటువంటి జ్ఞాన ఆత్మతో మనల్ని నింపి సర్వసత్యంలో మనలను నడిపిస్తాడు. ఆయన మనకు సరైనటువంటి సహకారి, ఆయన మనకు ఉపకారి, ఆయన మన పక్షాన ఉండి మన తోడుగా ఉండేటువంటి స్నేహితుడు. ఆయన మనకు సరైనటువంటి ఆలోచన ఇస్తారు. అందుకే కీర్తన గ్రంథం 32వ కీర్తనలో చూస్తాం, ఆయన అంటారు, నేను నీకు ఉపదేశం చేస్తా, నేను నీకు బోధిస్తా, నువ్వు వెళ్ళాల్సిన మార్గాన్ని నేను నీకు బోధిస్తా, చేయి పట్టి నేను నడిపిస్తా. అవును, మనం ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఆత్మతో నింపబడితే ఆయన మనకు సమస్తమును తేటగా తెలియచేస్తాడు. ఒకవేళ మనం ఆయన ఆత్మతో నింపబడకపోతే సమస్తమును మేలైనదిగా మనమే అనుకుంటాం. ఒక వ్యక్తి మాదిరి లేని జీవితంతో, సాక్ష్యం లేని జీవితంతో, బాహాటంగా, గొప్ప ప్రసంగికుడిగా, గొప్పవాడిగా, దేవుని చేత నేనే అభిషేకించబడ్డాక ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనతో, ధోరణితో వాక్యాన్ని వివరిస్తూ ఉంటే ఈయన సత్య సేవకుడు, వీరి సహవాసం మంచిది అని వారి యొక్క సాక్ష్యము, వారి యొక్క మాదిరి జీవితం ఏమీ పట్టించుకోకుండా కేవలం మాటను బట్టి అనుసరిస్తే చివరికి విశ్వాసంలో భ్రష్టులైపోతారని వాక్యం సెలవిస్తుంది. పౌలు అంటాడు, మేము ఏదైతే తెలుసుకున్నామో దానిని మేము అనుసరించి దాన్ని మేము బోధిస్తున్నాం అంటాడు. యోహాన్ అంటాడు, మేము ఏదైతే కనులారా చూచామో, ఏదైతే చేతులారా తాకామో, మేము ఏ వాక్యం అయితే, ఏ ఆత్మశక్తితో మమ్మల్ని స్పృశించిందో దానినే మేము ప్రకటిస్తున్నాం అంటాడు. దానికి మేము సాక్షులము అంటాడు. కనుక మనం మాదిరి కలిగి, సాక్ష్యము కలిగి, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి, దేవుని చేత ఇవ్వబడినటువంటి సహవాసంలోనే మనం నిలిచి ఉండాలి. మనం ఆ సహవాసాన్ని గుర్తించాలి, ఆ సేవకుని మనం గుర్తించాలి. గుర్తించకపోతే వివేచనాత్మ లేనట్లే. ఇక్కడ మనం చూస్తాం, ఆత్మ సంబంధి అయిన వాడు మాత్రమే వివేచిస్తాడు. బాగా గుర్తించండి, ఎటు పడితే అటు గాలికి పొట్టు ఎగిరినట్లుగా అటు ఇటు తిరుగుతా, ఆ సహవాసాన్ని ఈ సహవాసానికి అటు ఇటు తిరుగుతా, స్థిరత్వం లేకుండా ఉంటే వారు ఇంకా ఆత్మ సంబంధి కాలేదు, ఆత్మీయతలో ఒక మెట్టును ఎక్కలేదు, దేవునితో ఒక సంబంధం కలిగిన వారుగా లేరు. అదే ఆత్మ సంబంధి అయితే వివేచిస్తాడు. సరే, ఒకసారి తిరిగినా, 2 సార్లు తిరిగినా వెంటనే గ్రహిస్తాడు, దేవుడు తెలియచేస్తాడు, ఇది నేనుండు స్థలం, ఇది నా పాద స్థలమును మహిమపరిచేటువంటి స్థలం, ఇది నా దర్శనం కలుగు చేసేటువంటి స్థలం, ఇది నా సన్నిధిని ఉంచిన స్థలం అని ఆయన తెలియచేస్తాడు వివేకమునిచ్చి. అదే ఆత్మ సంబంధి కానివాడు ప్రతిదీ మంచిదే. ఎవరు క్రొత్తగా వస్తే, ఎవరు క్రొత్తగా ఉంటే వాళ్ళ గురించి గొప్ప చేస్తూ వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. వారు చిరిగిపోయిన బట్టలను వీళ్ళు వేసుకుంటారు, వాళ్ళు చింపిరి జుట్టు వీరు కలిగి ఉంటారు, వారు ఎలిసిపోయిన వస్త్రాలను వీరు వేసుకుంటారు, వారి యొక్క లోకతత్వాన్ని, సాతాను క్రియలను వీరు అనుసరిస్తూ ఉంటారు, క్రీస్తును అనుసరించరు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆత్మ సంబంధి అయిన వాడు సమస్తమును వివేచించును. ఇప్పుడు మనకు ఒక చిన్న ప్రశ్న వస్తుంది. వివేచించాలి అని మనం తెలుసుకున్నాం, వివేచించడానికి కావాల్సింది పరిశుద్ధాత్మ అని మనం తెలుసుకున్నాం. మరి వివేచించే సమయంలో ఏది మంచి ఏది చెడు అని మనకి ఎలా గ్రహించగలుగుతాం, ఎలాగ మనం గుర్తించాలి, పరిశుద్ధాత్మను మనకి ఎలాగా తెలియచేస్తాడు అనేది ఏమైనా మాకు చెప్పగలరా, తెలుస్తుందా అని అంటే అవును తెలుస్తుంది. పరిశుద్ధాత్మను మనకి ఎలా బోధిస్తారంటే ఆయన ఉండు ప్రసన్నతను, ఆయన ఉండేటువంటి ఆ సన్నిధిని మనకి అనుభవపూర్వకంగా తెలియచేస్తాడు. మనం మత్తయి సువార్తలో ఒకసారి చూసినట్లయితే 7వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ఇక్కడ చదివినటువంటి మాటల్లో మనం గమనిస్తాం, వారి యొక్క ఫలములను బట్టి మనం గుర్తించాలి. పరిశుద్ధాత్ముడు వారి ఫలములను మనకు తెలియచేస్తాడు. ఆయన చేసే క్రియ ఏదంటే బాహ్యంగా, బాహాటంగా బయటకు కనిపించేటువంటి విషయాన్ని గురించి ఆయన తెలియజేయడు, ఆంతర్యంలో ఉన్న వాటిని గురించి ఆయన తెలియజేస్తాడు.
వారు ఎదురుగా మాట్లాడుతూ ఉంటే వారు చాలా సంతోషంగా హాయ్ వందనాలయ్య గారు, చాలా సంతోషం, దేవుడు దీవించిన గాక, మీరు ఎలాగని గొప్పగా మాట్లాడుతూ ఉండేది మనకు అర్థమవుతుంది. కానీ వారి ఆంతర్యంలో ఉన్నది మనకు ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మను మనతో ఉంటే ఆయన మనకు తెలియచేస్తాడు. వారి ఆంతర్యంలో ఏమని ఊహిస్తున్నారు, ఆంతర్యంలో ఏమి యోచిస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. లోపల కపటమును దాచుకొని, లోపల దుర్మార్గతను దాచుకొని, దుష్టత్వమును దాచుకొని, శాపనార్థాలు దాచుకొని, కులును కుతంత్రాలను కోపోద్రేకాలను దాచుకొని, బాహ్యానికి మాత్రం సంతోషంగా నవ్వుతూ వారి మేలును మేమే కోరుకుంటున్నామన్నంత ఉద్దేశంతో ప్రదర్శన చేస్తూ ఉంటారు, వేషధారణ చేస్తూ ఉంటారు. ఇది కపటమైనటువంటి క్రియ, ఇది అబద్ధపు క్రియ, అబద్ధపు సాతాను తంత్రాలు. వీటిని మనం వివేచించగలుగుతాం వారి యొక్క ఫలములను బట్టి. ఆ ఫలం ఎలా మనం గుర్తించగలుగుతామంటే వారి ఆంతర్యములో ఉన్నటువంటి స్థితిని మనం చూడటను బట్టి. నేడు మనం గమనించినట్లయితే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీతో ఉంటాను, నీ కొరకు నేను ఉద్దేశించింది సఫలం చేస్తాను, నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను, నీకు కలిగింది కొంచెమైనా నీకు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది, నేను నిన్ను దీవించేస్తానంటే ఈ మాటలు చాలా వినసొంపుగా, ఎంతో శ్రావ్యంగా, ఎంతో రమ్యంగా, ఎంతో సంతోషాన్ని, దీవెను, ఆనందాన్ని కలుగు చేస్తాయి. నిజమే. మరి ఆయన చెప్పిన మాట నెరవేర్చబడడానికి కావాల్సిన వాటిని మనం గ్రహించకపోతే, నీవు ఒక మంచి వస్తువును కొనుక్కో, నీవు ఇలాంటి వస్తువును కొనుక్కుంటే అది నీకు మంచిది, ఈ ప్రోడక్ట్ లేదా ఈ బ్రాండ్ లేదా ఈ కంపెనీది మంచిది అని చెప్పినప్పుడు అది ఎక్కడ దొరుకుతుందో కూడా మనం చెప్పగలిగితేనే దాని గురించి మనం పూర్తిగా వివరించగలుగుతాం. ఒకవేళ విషయం అంతా వివరించేసి అది ఎక్కడ దొరుకుతుందో చెప్పలేదనుకోండి, అప్పటి వరకు విన్నటువంటి విషయం అంతా, బోధ అంతా వ్యర్థమే. దేవుని ఆశీర్వాదాల గురించి చెప్పుకోవడం, తెలియచేయడం, ప్రకటించడం మంచిదే. కానీ ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి యోగ్యత ఏంటి, అర్హత ఏమిటి, ఎవరికైనా చేస్తాడు, ఎటువంటి వ్యక్తులకు చేస్తాడనేటువంటి విషయాన్ని ధ్యానించడం మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం వివేచించకుండా ఉన్నట్లయితే ఆశీర్వాదాలు రావు. మనం వివేచించకుండా నిలబడిపోయి ఉన్నట్లయితే, వివేచించకుండా దుర్బోధలందు అంటుకట్టబడి ఉంటే ఆశీర్వాదాలు రావు. భౌతికంగా ఒకవేళ కావాల్సిన ఏదో శరీర సంబంధమైన జరిగి ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మాత్రం పొరపాటును కూడా రాదు. మనం మేలైన దానిని చేపడితే శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ, భౌతికంగా దుర్బలంగా ఉన్నప్పటికీ, ఆత్మ సంబంధంగా బలవంతులంగా మనం ఉంటాం. సాతానుని జయించే శక్తి కలిగిన వారంగా ఉంటాం. వారిని ఓడించగలిగేటువంటి సామర్థ్యత కలిగిన వారమై ఉంటాం. దేవుని ఆత్మశక్తి చేత లోకంలో ఆయనను చూపించే, ప్రజ్వలింపచేసేటువంటి జ్యోతులుగా మనం ఉంటాం. ఒకవేళ ఆయన ఆజ్ఞలను గూర్చి, ఆయన చిత్తాన్ని గురించి, ఆయన మనసును గురించి మనం ఎరుగక కేవలం వాగ్దానాలను గూర్చి మాత్రమే మనం తెలుసుకుని ఉన్నట్లయితే ఆ వాగ్దాన నెరవేర్పు 100% జరగదు. కనుక నేటి దినాన్ని మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఆత్మ సంబంధులుగా మనం ఉండాలి, సమస్తమును వివేచించాలి. చదువును గూర్చి, ఉద్యోగాన్ని గూర్చి, వస్త్రాన్ని గూర్చి, వస్తువులను గూర్చి వివేచించుట కంటే మన ఆత్మను గూర్చినటువంటి వివేచన మనకు చాలా ముఖ్యం. ఏది మేలు, ఏది నిజమైనటువంటి సత్యబోధ, ఎక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది, ఎక్కడ అభిషేక పూర్ణులు ఉన్నారు, ఎవరు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు, ఎవరు నిస్వార్థంగా చేస్తున్నారు, ఎవరు ప్రేమ కలిగి చేస్తున్నారు, ఎవరు దేవుని కొరకు చేస్తున్నారు, ఎవరు దేవుని రాజ్యం కొరకు చేస్తున్నారని మనం వివేచించగలిగితే మనం ఆ సహవాసంలో ఎదగగలుగుతాం, దేవుని ఆత్మశక్తి చేత నింపబడుతాం. ఒకవేళ అటు వివేచన లేకుండా భౌతిక పరంగా విస్తరిస్తున్నటువంటి, రమ్యంగా కనపడుతున్నటువంటి వాటికి అంటుకట్టబడితే భౌతికంగాను ఆత్మీయంగాను విశ్వాసంలో భ్రష్టులైపోతారన్న వాక్యం సెలవిస్తుంది. అది ఎందుకనగా ఇది అంత్య దినాలు. ఒకవేళ ఈ టీవీ ప్రసంగాలు లేదా ఆన్లైన్ పాడ్కాస్ట్లు లేదా యూట్యూబ్లు, ఇలాగా సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి ఉపదేశాలు, ఇలా లైవ్లు, ఇలాంటి చాలా వాటిని బట్టి మేబీ ఎక్కువ దుర్బోధ, ఎక్కువ చీకటి క్రియలు ప్రబలిపోతూ ఉన్నాయి. సత్యమును గుర్చినటువంటి వాక్యం ఇంకా గుమ్మం దాటక ముందే అసత్యపు వాక్యం సంచారం చేసేసి తిరిగి వచ్చేసింది. ఎందుచేత, దేనిని బట్టి అంటే ఈ సోషల్ మీడియా ఈ యొక్క అభివృద్ధి చెందినటువంటి పరికరాలను బట్టి, మనం పరిజ్ఞానంలో ముందుకు వెళ్ళటం బట్టి, దేవుని యొక్క చిత్తం నడిపించబడాలి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి, దేవుని యొక్క ఆత్మశక్తి జరగాలి అని ఆలోచించే ధోరణిలో ఈలోపే సాతాను వాటిని వినియోగించి విశ్వాసులుగా, బలిష్ఠులుగా, ఆత్మీయులుగా ఉన్న వారిని సైతం భ్రష్టులుగా మార్చివేస్తూ ఉన్నాడు. కనుక నేటి దినాన్ని మనం ఆత్మీయులుగా ఉండాలి, సమస్తమును వివేచించాలి. ఏది దయ్యాల బోధ, ఏది వేషధారణ, ఏది సత్యబోధ అని మనం గుర్తించాలి.
విలువైన వస్త్రాలు ధరించుకొని దేవుడు నాకు ఇలా ఆశీర్వదించాడంటే అది నిజమైన ఆశీర్వాదం కాదు. ప్రభువుకు ఆశీర్వాదం లేదా? పౌలుకు ఆశీర్వాదం లేదా? అపోస్తలులకు ఆశీర్వాదం లేదా? వారు విలువైన వస్త్రాలతో కానుకలను దుర్వినియోగం చేస్తూ ధనాన్ని సొంత చిత్తాలకు, స్వకీయ క్రియలకు వినియోగిస్తూ ఎదుటివారి జీవితాలను కొల్లగొడుతూ వారి కష్టార్జితాన్ని దొంగిలిస్తూ వీరి వ్యసనాలకు వినియోగించారా? లేదే. అటువంటి వాటిని మనం గుర్తించాలి. దేవునికి మహిమ రాకుండా నేనే చేశాను, నా చేయి బట్టే జరిగింది, నా ప్రార్థన బట్టే జరిగింది అని వారి సొంత మహిమను కనపరుచుకుంటూ ఉంటే దేవుని మహిమ ఎక్కడుంది? మరి మన పితరులు అంతకంటే శక్తివంతులుగా దేవుని సేవ చేశారు, మరి వారు వారి గొప్పతనాన్ని చెప్పుకోలేదే, డంబపు క్రియలకు అవకాశం ఇవ్వలేదే. అటువంటి వాటిని మనం గుర్తించాలి. దేవునికి మహిమ కలుగుతుందా? దేవుని స్వారూప్యాన్ని వీరు చూపించగలుగుతున్నారా? సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నారా? సుఖభోగాల విలాసవంతమైనటువంటి జీవితాల కోసం ప్రయాసపడుతూ ఉన్నారా? దుర్వ్యాపారం చేస్తూ ధనాన్ని, కానుకలను దుర్వినియోగం చేస్తూ సాక్ష్యాన్ని పాడు చేసుకుంటున్నారా? సంఘాన్ని దూషిస్తూ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారా? సంఘంలో ఉన్నటువంటి ధనవంతులను ఒకలాగా, బీదలను ఒకలాగా చూస్తున్నారా? సంఘాన్ని నిజంగా ప్రేమిస్తున్నారా? సంఘం కొరకు ప్రాణం పెట్టేవారుగా ఉన్నారా? లేక సంఘంలో ఉన్న వారి యొక్క ప్రాణాలు సైతం తీసుకునేవారిలాగా ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం వివేచించాలి. ఎంత దినాల్లో వాటిని మనం వివేచించకపోతే సరైనటువంటి వాక్కులు మనకు అందవు, మరియు సరైనటువంటి నడిపింపు మనకు తెలియదు, మరియు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ఎంత దినాల్లో ఈ యొక్క ఉపదేశం ద్వారా మనం వివేచించేటువంటి వివేచనాత్మతో నింపబడి ఫలములను బట్టి మనం వివేచించి గుర్తించి సత్య సహవాసానికి, సత్య మార్గములకి మనం అంటుకట్టబడి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను ప్రభు ఆత్మ సంబంధి అయిన వాడు సమస్తమును వివేచిస్తాడని మీరు సెలవిచ్చారు. నా తండ్రి వాక్యం ప్రతి వారు వివేచించి సత్యమును గుర్తించి ఫలమును బట్టి వారిలో ఉన్నటువంటి క్రియలను, నీ ఆత్మక్రియలను గుర్తించి నీ వైపు త్రిప్పబట్టు కృప దయచేసి నిన్ను అనుసరించినట్టుగా, నీకు మహిమ తెచ్చినట్టుగా, నీలో ఉన్నటువంటి ప్రేమను కలిగి ఉన్నట్లుగా, క్షమాపణతోనూ సత్య సహవాసంతోనూ ఆత్మాభిషేకంతోనూ ఎదుగునట్లుగా, వర్ధిల్లినట్లుగా, నీ రాజ్యానికి వారసున్నట్లుగా కృప దయచేయండి. నీకు వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమశలు తీర్చి నిండాలుగా దీవించి, నీకు టీవీ పరిచయం, నీ పరిచయ కొరకు నిలబడినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి దీవించమని, ఈ పరిచయం ద్వారా అనేకులు నీ వైపు త్రిప్పబడినట్టుగా కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి దేవుని కృపను బట్టి ఒక పాటల ఆల్బమ్ను దేవుడు అనుగ్రహించారు. మీరు ది ఫారెస్ట్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు, లేదా ఆల్బమ్ పేరు కృపా కిరీటం అని మీరు టైప్ చేసినప్పుడు మీకు ఆ పాటలు అందించబడతాయి. వాటిని మీరు విని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎంతో ఆత్మీయమైనటువంటి సంగీతంతో, ఆత్మీయమైనటువంటి రచనతో దేవుడు అనుగ్రహించి ఉన్నారు. మరియు మరిన్ని వాక్య సందేశాల కొరకు మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి, వాక్యాలు వింటుండండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.